హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ 0105. ఇప్పుడు నేను మరికొత్త బీఆర్ మ్యాచ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా మనం బీఆర్ పుష్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మనం యాజ్ యూజువల్గా మాస్ ఎలక్ట్రిక్లో దిగాం. ఇక మనం లూట్ ఎరుకుందాం. ఇక్కడైతే ఒక స్క్వాడ్ దిగింది. ఓకే, ఇక్కడ స్కార్ ఉంది, ఇక్కడ P90 ఉంది. ఒకటికి కొంచెం డ్యామేజ్ కొట్టాను. వాడేమో ఇటు పోయినట్టున్నాడు గాయస్, ఇటు పోయాడు. మనమైతే ఇటు పోయి కొట్టేద్దాం. ఇక్కడ శాంటిలో బొమ్మ ఉన్నాడు, రెడీగా వెయిట్ చేద్దాం. ఇటు వచ్చాడు, ఇటు వచ్చేసాడు గాయస్. ప్లేన్ బాడీ నెంబర్స్ కొట్టేస్తే నాక్ చేసాం, ఫుల్ కిల్ చేసాం. ఇంకా అక్కడ ఎవరు ఆఫ్లైన్ ప్లేయర్ కనిపించాడు. వాడికి బాడీ దమ్ముతుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మళ్ళీ గ్లూవాల్ వేసి వాడికి సపోర్ట్ ఇచ్చాడు. ఇంకా మనకేం ఫుల్ హీల్ లేపేశాడు గాయస్. ఇంకా మెడికేట్ వేసుకుందాం అంటే గ్లూవాల్ కూడా బ్రేక్ చేస్తున్నాడు. ఇంకా మనం అటు సైడ్కి పోయేసి సాలిడ్ కవర్ తీసుకొని అయితే కొడదాం. ఓపెన్కి వచ్చాడు, రెడ్ నెంబర్స్ లాగేసాం. ఇంకా మనం ఫాస్ట్గా మెడికేట్ వేసుకొని అయితే ఈ లోపల ఒక ఎనిమిది ఉన్నాడు, లోపల బీ కొట్టేద్దాం. ఇక్కడ ఎక్కడున్నాడు? ఇక్కడ నిన్నట్టున్నాడు గాయస్. ఓకే, వీడిని బాడీ షాట్ దింపేది నాకు చేసాం. ఓకే, కిల్ వచ్చేసింది. ఈ కిల్ కూడా వచ్చేసింది. ఇంకా లాస్ట్ వన్ కొడితే టీం వైపు వస్తుంది. ఆఫ్లైన్ ప్లేయర్ ఉన్నాడా, వెళ్ళిపోయాడు గాయస్. ఇంకా మనం చూద్దాం, ఆ మూలకి ఏమైనా పోయాడో ఉంటాడేమో అని చూద్దాం గాయస్. చూద్దాం ఎక్కడున్నాడో చూద్దాం. ఎక్కడైతే ఎక్కడ కనిపించట్లేదు. సరే గాయస్, మనం వదిలేండి, రేవే కొట్టినండి, ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ MP40 ఎవరు నెంబర్ 2 MP40 ఇవ్వు, MP40 వాడైతే ఇవ్వట్లేదు. ఇక మనమైతే ఫుల్ రూట్ ఎదుర్కొని అయితే ఫ్యాక్టరీకి వచ్చేసాం. అక్కడ ఎవరు ఎనిమిస్ లేరు. ఇంకా ఫ్యాక్టరీకి వచ్చేద్దాం. ఇక్కడేమో ఒక స్క్వాడ్ ఉన్నట్టు వస్తుంది, ఫైరింగ్ సింబల్స్ వస్తున్నాయి. ఇంకా మనం ఫాస్ట్గా ఒకనైతే ఎక్సమేట్తో నాక్ చేసాం. ఇంకా మనం ఫుల్ కిల్ చేద్దాం. బైక్ ఎక్కిన ఫుల్ కిల్ అయితే రావలేదు. ఇంకా మనం ఫాస్ట్గా వర్కౌట్ కిల్ అయితే ఫుల్ కిల్ చేద్దాం. ఓకే, ఫుల్ కిల్ కూడా వచ్చేసింది. ఇంకా 3 మెంబర్స్ ఉంటారు. ఆ 3 మెంబర్స్ కొడితే టీం భయపడి వస్తుంది. ఇంకా ఫాస్ట్గా అయితే మనం వెళ్దాం. ఇక్కడ వెనకాల ఒక ఫైరింగ్ సింబల్ వచ్చింది. ఓకే, నాకు ఒక డ్యామేజ్ ఇచ్చాను. దగ్గర పోయి కడదాం. ఏ నుంచి ఎవరు కొట్టేశాడు. వాడికైతే ప్లేన్ రెడ్ నెంబర్స్ కొట్టేసి నాక్ చేసాం. వాడిని ఫుల్ కిల్ చేద్దాం. ఇప్పుడు ఫుల్ కిల్ చేసేటప్పుడు వీడు వచ్చాడు, వీడికి ప్లేన్ రెడ్ నెంబర్స్. ఇంకా నాక్ చేసాం. ఫుల్ కిల్ కూడా అయిపోయాడు. ఇక్కడ వచ్చాడు ఒకడు. ఇంకా టీం వైపు కూడా వచ్చేసింది. ఈ టీం వైపు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసే 100% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మా ఫ్రెండ్ సంతు అయితే నాకయ్యాడు. ఫాస్ట్గా పోయి అయితే వెండింగ్ మిషన్లో రవే కొట్టేద్దాం. రవే కూడా కొట్టేశాను. ఇంకా ఇక్కడేమో ఎవరు ఎనిమిస్ లేరు. ఇంకా మనం బైక్ వేసుకొని ఫాస్ట్గా క్లాక్ టవర్కి అయితే వెళ్ళిపోదాం. క్లాక్ టవర్కి అయితే వచ్చేసాం. ఎక్కడైతే 2 ఎనిమిస్ ఉన్నారు. ఇంకా మనం ఫాస్ట్గా అయితే నాక్ చేద్దాం. ఒకటి ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాం. వీళ్ళ టీమ్మేట్ కూడా వచ్చేసాడు, ట్రోకాంత్ దింపేశాడు. ఎమోట్ వేస్తున్నాడు గైస్. వీడిని గుర్తుపెట్టుకుందాం, పేరు రాకీ బాయ్. ఇంకా చంపి ఎట్టొకటి రివెంజ్ తీసుకుందాం. ఎట్టొకటి వాడిని చంపి వాళ్ళకి ఎమోట్ వేయాలి గాయస్. ఇంకా మా ఫ్రెండ్ రివైవ్ చేశాడు. ఇంకా మనం మళ్ళీ ల్యాండ్ అయిపోతున్నాం. ఇంకా బీజియం ఆపేసి అయితే ఇంకా మనం ఫాస్ట్గా దిక్కొట్టేద్దాం. ఇక్కడైతే ఒక ఫుల్ డ్యామేజ్ నాక్ చేసాం. ఇంకొన్ని ఫుల్ కిల్ చేద్దాం, మళ్ళీ కిల్స్ పోతాయి. ఓకే, ఇక్కడ ఇందాక ఎమోట్ వేసినట్టయితే కనిపించాడు. వాడిని ఇప్పుడు నాక్ చేసి ఎమోట్ వేద్దాం. మనకైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. మనం కూడా హెడ్ అయితే దింపేసాం. ఇంకా నా కిల్ ఎవరు ఎత్తేసాడు గాయస్. నో ప్రాబ్లం, అయినా మనం చంపాం. అజ్జాలు గాయస్ మనకి. మనం ఇంకా ఇటు పక్క అయితే ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. వీడికైతే స్కార్తో ప్లేన్ రెడ్ నెంబర్స్.
ఇంకా ఫుల్ కిల్ చేసేద్దాం. వాళ్ళ టీమ్మేట్ మళ్ళీ వీడికి రివైవ్ ఇచ్చే లోపల మనం ఫుల్ కిల్ చేద్దాం. ఓకే, ఇంకా మనమైతే పాదు కొడదాం. ఓ షర్ట్ కింద పడిపోయాం, నో ప్రాబ్లం. అయినా తిరుక్కొని పోయాను కొడదాం. ఇందాక ఈ రివైవ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మనం ఫాస్ట్గా అయితే వాడిని కొట్టేద్దాం. వాడేమో ఇటు పక్క పోయాడు. సంతోష్ మా ఫ్రెండ్ అయితే టీం వైపు చేసాడు, వాళ్ళ ఫ్రెండ్ని చంపేశాడు. ఇంకా మనం ఫాస్ట్గా పోయి అయితే మన లూట్ మనం ఏరుకున్నాం. ముందే మనకి ఎక్స్ఎంఐట్ అయితే భలే ఆడతాం కాబట్టి ఎక్స్ఎంఐట్ కావాలి మనకి. ఎక్స్ఎంఐట్ అయితే ఇప్పుడు తీసుకొని పోతున్నాను. ఓకే, ఇక్కడ ఉంది ఎక్స్ఎంఐట్, తీసుకుంటున్నాను. ఓకే, ఇంకా మనం మళ్ళీ ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ వుడ్ పేకర్ ఉంది. వుడ్ పేకర్ ఇంకా నా ఫేవరెట్ కాబట్టి వుడ్ పేకర్ అయితే తీసుకున్నాను. ఇటు పక్క ఎక్కడో ఎనిమిస్ వచ్చారు గాయస్, మళ్ళీ ఎక్కడి నుంచో. ఓకే, వీడేదో మనవాడు కొట్టేశాడు. లోపల 2 ఉన్నారు, మనవాడిని కొట్టేశారు. మనం ఇక్కడ యూఎంపీతో ప్లేన్ రెడ్ నెంబర్స్, ఒక నాక్, ఇంకొకడు ఉన్నాడు, వాడు ప్యాక్ వేసాడు. ఇలాంటి టైముల్లో మనం ఆ లాంచర్ వాడితేనే వాడిని కొట్టగలుగుతాం. ఓకే, ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాం. ఇంకో లాంచర్ వేద్దాం. ఓకే, ఇంక ఫుల్ డ్యామేజ్ నాకు కూడా చేసాం. దీంతో మనకి 11 కిల్స్ అయితే రాబోతున్నాయి. 11 కిల్స్ అయితే వచ్చేసాయి. మన ఫ్రెండ్కి రివైవ్ కొట్టేశాను. ఫుల్ 11 కిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా మనం కావాల్సిన లూట్ అంతా ఉంది. కావాల్సినంత లూట్ ఉంది గాయస్. ఇందాక నేను తెచ్చిన బైక్ ఎక్కడ ఉందో ఎత్తుకుదాం ఒకసారి. ఆ బైక్ వేసుకొని మళ్ళీ కొడదాం అన్న ఒకటి. ఎక్కడైతే లేదు, ఎక్కడ పోయింది? ఎవరు ఎనిమిస్ తీసుకొని పోయి ఉంటారు గాయస్. నా మోస్ట్లీ కింద ఉండే ఛాన్సెస్ ఉంటుందేమో. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ లేదు. ఓకే, ఈ కిందే ఉంటుందేమో గాయస్, చూద్దాం. ఓకే గాయస్, ఇక్కడైతే ఉంది. మనమైతే ఇంక మళ్ళీ వెళ్దాం. సంతు 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 రా, బండికి వెళ్దాం ఫాస్ట్గా. ఎనిమిస్ కాడికి వెళ్దాం, ఫాస్ట్గా రారా. ఓకే, మన టీమ్మేట్ వచ్చేసాడు. మనం ఇంకా ఫాస్ట్గా అయితే భీమశక్తికి అయితే వెళ్తున్నాం. భీమశక్తిలో మోస్ట్లీ ఎనిమిస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం భీమశక్తికి వెళ్దాం ఇప్పుడు. దీంతో మనకు 11 కిల్స్ వచ్చాయి. చూద్దాం ఇంకా ఎన్ని వస్తాయో. ఇక్కడ ఎవరో మా ఫ్రెండ్ని డ్యామేజ్ కొట్టారు. మన ఫ్రెండ్ దిగేశాడు. ఇంకా ముందర బైక్ వేసుకొని పోతున్నాడు. మనం వదిలేద్దాం గైస్. ఇక్కడ మన ఫ్రెండ్ కొట్టిన వాళ్ళైతే ఫస్ట్ మనం కొడదాం. ఎక్కడ కనిపించట్లేదు, ఫుల్ గ్లూవాల్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు గైస్. ఈ పైనుంచి ఎవరు ల్యాండ్ అవుతున్నారు. ఓకే, వాడికి బాడీ షాట్లు దింపైతే నాక్ చేసాం. ఇంకా మనమైతే ఫాస్ట్గా కిందకి వెళ్ళి అయితే చంపుదాం. బైక్ వేసుకొని పోదాం. ఓకే, దీంతో మనకు 12 కిల్స్. బైక్ అయితే వద్దు గైస్, సైలెంట్గా వెళ్ళిపోదాం. మళ్ళీ బైక్ అయితే అందరికి సౌండ్ వస్తుంది. కింద ఎవరు ఉన్నారు, వాడికి కనెక్ట్ కాలేదు. నాకైతే ఒక బ్లడ్ కొట్టాడు. ఇంక మనం ఫాస్ట్గా అయితే వాడికి తెలియకుండా సైలెంట్గా అయితే వెళ్ళేసి వాడిని కొట్టేద్దాం. ఇటు పక్కన్నాడు, మనం సైలెంట్గా ఇటు నుంచి పోయి వాడిని కొట్టేద్దాం గైస్. ఓకే, వీడికేమో బాడీ షాట్లు దింపి అయితే నాక్ చేసాం. ఇంకా ఫుల్ కిల్ కోట్ చేసేద్దాం. దీంతో మనకి 13 కిల్స్. ఇంకా మనం ఇంకా ఎనిమిస్ ఇటు పక్క ఎవరు ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళారు. చూద్దాం ఇటు పక్క ఎవరన్నా ఉన్నారా అని. ఇంకా ఇటు పక్క ఎవరు కనిపించట్లేదు. ఒక పైకి వెళ్ళి కొడదామని ఉన్నారు. అక్కడ 2 పోతున్నారు. ఒకడికేమో హెడ్ కొట్టి అయితే నాక్ చేసాను, బాడీ షాట్ కొట్టి. గ్లూవాల్ ఏమో కింద పడింది కాబట్టి చచ్చిపోయాను. నో ప్రాబ్లం. మా సంతు అయితే రివైవ్ కొడుతున్నాడు. మళ్ళీ ఓడి కాడ దిగి మళ్ళీ ఇందాక రివైవ్ తీసుకుందాం. చూద్దాం తీసుకుంటామా లేదా అని. ఓకే, మనం ఫాస్ట్గా ఓడి కాడే దిగుదాం. ఇంకా ఫాస్ట్ అయితే దిగుదాం. వాడు అనేసి అక్కడే ఉంటాడు గైస్. చూద్దాం వాడి కాడే ఉన్నా. వాడు ఇంకా అక్కడ టవర్లోనే ఉన్నాడు, హూకంగా వేసుకొని ఉన్నాడు. మనమైతే ఇక్కడ నైస్గా దిగేద్దాం. ఓకే, కింద పడిపోయాను. బైజాన్తో కొట్టేద్దాం. వాడికైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాను. లోపల ఎవరు కొట్టేశాడు. నో ప్రాబ్లం. ఇందాకైతే క్లచ్ కొట్టాం. ఈసారి ఇటు పక్క నుంచి కొట్టాడు, లేకపోతే ఈసారి కూడా కొట్టేసిండు మళ్ళీ. నో ప్రాబ్లం.
ఈసారి మనకి ఇంకా లాస్ట్ జోన్ రాబోతుంది కాబట్టి ఈ టైంలో మనకి లూట్ ఎక్కువ అవసరం ఉంది కాబట్టి ఇంక మనం ఫాస్ట్గా ఇక్కడ వెండింగ్ మిషన్ బిల్డింగ్ లేదు దిగుదాం. ఎందుకంటే అక్కడ నుంచి సైలెంట్ కొట్టచ్చు. ఓకే, ఇటుపక్క ఎవరో ఉన్నట్టున్నారు, లోపల పోయాడు, మనం చూసినట్లేదు. ఫాస్ట్గా హెడ్ అయితే కొట్టేసాం. ఇంకా మనం ఫుల్ కిల్ కొట్టేసేద్దాం. దీంతో మనకి 14 కిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా మనం ఫాస్ట్ లూట్ ఎరుకుందాం. ఇక్కడ యూఎంపీ ఉంది, మనం మెయిన్ యూఎంపీ తీసుకుందాం. ఇంకా మనం 14 కిల్స్ వచ్చాయి. ఇటు పక్క ఒకసారి పోదాం గాయస్. ఎనిమిస్ ఉన్నట్టున్నారు, ఎక్కడి నుంచో కొట్టేశారు గాయస్. ఓ సంతు ఫాస్ట్గా రా సంతు, రవేయకూడదు. జోన్ వచ్చేసింది గాయస్. ఇంకా మనం సంతోష్ మన కాక వచ్చి సంతోష్ కూడా చచ్చిపోయాడు. ఇంకా మన టీమ్మేట్స్ అయితే రవే కొట్టడానికి వచ్చాడు. మనమైతే ల్యాండ్ అవుదాం. నాకు తెలిసి పీక్లో ఎవరు ఉండకపోవచ్చేమో గాయస్. అందుకు ఇప్పుడైతే మనం పీక్లో దిగుదాం. పీక్లో ఎవరు దిగుతుంది. ఇక్కడ ఎవరో ఒకరు ఉన్నారు గాయస్. ఒకరినైతే మనం ఈజీగా కొట్టేయచ్చు. చూద్దాం కొడతామా లేదా అని. వచ్చేసారు, కొడదానికి వచ్చేసాం. మళ్ళీ స్వాట్ గాయస్. ఏం పర్లేదు. ఇంకా 2v3 సిచ్యువేషన్. మన వాళ్ళు ఏమన్నా కొట్టే ఛాన్సెస్. ఇంకా జస్ట్ 2v1, 2 vs 1. సంతోష్ నాకయ్యాడు. ఫాస్ట్గా పో నెంబర్ 2. ఓకే, మన టీమ్మేట్ అయితే ఫాస్ట్గా పోయి 20 కొట్టేశాడు. ఓకే, ఇంకా జస్ట్ 2v1 సిచ్యువేషన్. వాడేమో హూకాంగ్లో ఓపెన్లో పోతున్నాడు, గ్లూవాల్ వేసేసాడు. మనోడేమో డ్యామేజ్ కొట్టాడు. ఇప్పుడు మనోడు లాంచర్ అయిపోతుంటే వాడు ఎందుకు గ్లూవాల్ ప్రొటెక్టర్ వేశారు. అయినా ఏం ప్రాబ్లం లేదు. ఇటు పక్క మేనేజ్ చేసే సమయంలో సంతోష్ అయితే పోయి నైస్గా కిల్ అయితే కొట్టేశాడు. ఇంకా మనకి బూయా.